హాయ్, నేను సతీష్. లాస్ట్ 2 డేసే ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటైతే వేయండి. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది అనే మాదిరిగానే ప్రస్తుతానికైతే ఉంది. ట్రెండ్స్ అన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఈ వారం స్టార్టింగ్ ఉన్నప్పటికీ ఈ వీకెండ్ వచ్చేసరికి మాత్రం సిట్యుయేషన్ మొత్తం మారిపోయినట్టే అనిపిస్తా ఉంది. చూస్తే డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తా ఉన్నాయి. ఫలితం ఎట్లా వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోవక్కర్లేదన్న మాదిరిగా ఉంది. ఎందుకంటే వెబ్‌సైట్స్‌లో డామినేషన్ గౌతమ్ కృష్ణది కనిపిస్తా ఉంది. వెబ్‌సైట్స్‌లో బాట్స్‌తో ఓట్లు వేస్తారు అని నేనే ఇప్పటికి చాలా సార్లు చెప్పా. ఇప్పుడు కూడా చెబుతా ఉన్నా. అయినా సరే ఏదైనా జరగొచ్చు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిఖిల్‌కి, ఆయనకి మధ్య డిఫరెన్స్ కేవలం 7% మాత్రమే వచ్చేసింది. ఇదే వీక్‌లో ఒకసారి చూస్తే 15, 16% కూడా వచ్చింది. 20% పైన కూడా డిఫరెన్స్ యావరేజ్‌గా చూస్తే కనపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే యావరేజ్‌గా నేను చెబుతుంది. కొన్ని చోట్లయితే గౌతమ్ కృష్ణ డామినేషన్ బాగా కనిపిస్తుంది కొన్ని వెబ్‌సైట్స్‌లో చూసుకుంటే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా ఆయనది కాస్త డిఫరెన్స్ తక్కువగా కనిపిస్తుంది. సో, అన్‌అఫీషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్‌లో ఏమో చెప్పలేం. ఈ వెబ్‌సైట్స్‌లోనే ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ కూడా అదే మాదిరిగా వచ్చిందనుకోండి ఫలితం. ఎందుకంటే వాళ్ళ శత విధాల సర్వశక్తులు ఒడ్డు ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అట్లాగే నిఖిల్ టీం కూడా చేస్తా ఉంది. సో, అయితే నిఖిల్ టీం వాళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఈ స్టేజ్‌లో ఇంకా మీరు ట్రోలింగ్ చేసేసి ఏమి సాధిస్తారు? మీది ఎంత అమాయకత్వమో, తెలివి తక్కువదనమో నాకు అర్థం కావట్లే. ఈ స్టేజ్‌లో మీ ఎఫర్ట్స్ అన్నీ, మీ ఫోకస్ అంతా నేనొక అడ్వైజ్, ఇది కేవలం అడ్వైజ్ మాత్రమే. నిఖిల్ టీమ్‌కి గావచ్చు, గౌతమ్ టీమ్‌కి గావచ్చు, మిగతా ముగ్గురికి కావచ్చు. మీరు బ్రదర్ అనుకోండి, ఇంకేమని అనుకోండి గానీ ప్యూర్‌లీ 100% అందరికీ చెప్పే అడ్వైజ్ ఏంటంటే, ఈ టైంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే 10 ఓట్లు సాధించండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి. ఎందుకంటే వాళ్ళు నానా డక్కా మొక్కిలు తిని ఇంతవరకు వచ్చారు. మీరు కూడా ఏదో కాంటాక్ట్ ఉండబట్టి ప్యూర్‌లీ పీఆర్‌కే చెబుతాను. మీరు మీ ప్రయత్నం ఏంటి? మీ కంటెస్టెంట్ అనే టాప్ 5కి తేవాలి, తెచ్చారు. ఈ టాప్ 5లోకి వచ్చిన తర్వాత చేయాల్సిందేంటి? విన్నర్‌గా చూడాలనుకుంటున్నప్పుడు ఆ పాజిటివ్ ఓట్ ఎట్లా పెంచుకోవాలా అని చూడాలి తప్ప, మీ ఓడికి ఎలివేషన్ ఇచ్చుకోవాలి తప్ప, పక్కోడి మీద ఇంకా ఈ స్టేజ్‌లో కూడా ట్రోలింగ్ చేసి ఏం సాధిస్తారు? ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఓటింగ్ చూసారా? 13, 15, 20% అని చెప్పి కొన్ని సైట్‌ల్లో 2-22% వరకు ఇట్లా ఉంది డిఫరెన్స్. అటు తిరిగి ఇటు తిరిగి ప్రస్తుతానికి వచ్చేసరికి 7% ఉంది ఇద్దరి మధ్య. అన్‌అఫీషియల్ ఇట్లా వెబ్‌సైట్స్‌లో అయితే గౌతమ్ డామినేషన్ కూడా కనిపిస్తుంది. 3.5-4 లక్షల ఓట్లు జరిగిన దగ్గర కూడా ఆయన లీడ్‌లో 8% ఇట్లా కనిపిస్తా ఉన్నాడు. సో, ఎంత కొని బాట్స్‌తో ఓట్లు వేసుకుని తీసి పెట్టుకున్నా సరే అంటే టఫ్ ఫైట్ ఉన్నట్టే అనిపిస్తుంది కదా! మరి ఇలాంటి దశలో మీరు ఇంకా గెలుక్కొని మీరేదైనా పెట్టాలంటే 4 ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలని చేసుకోవాలి గానీ, ఇలాంటి దగ్గర ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. చాలా సెన్సిటివ్ టాపిక్స్, సెన్సిటివ్ ఇష్యూస్ ఫైనల్ వీక్‌కి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మీరు క్యాంపెయినింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేయాల్సిందంతా ఓన్లీ వాళ్ళ గేమ్ అయిపోయింది. మీరు క్యాంపెయినింగ్ చేసుకోవాలి. 4 ఓట్లు తెచ్చుకోవాలి. అంతే తప్ప ట్రోలింగ్‌తో ఏం సాధిస్తారు? కరెక్ట్‌గా 10 కాలేజీలు పెట్టుకొని, 10 కాలేజీలతో మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకొని, ఒక్కొక్క కాలేజీలో కనీసం 3000, 2000 మంది విద్యార్థులుంటే అందరితో ఈ 2 రోజులు ఓట్లేయించుకున్న చాలు. మొత్తం ఫసక్ వాడల బళ్ళు వాడలు తారుమారైపోయి గింగిరేలు తిరిగిపోయే రిజల్ట్ వచ్చేస్తదింక. ఎందుకంటే నేను చెబుతా ఉన్నా, నిన్న సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతా భావాన్ని చెప్పాడు. దానికి ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్, నటుడు, మహానటుడు, అది ఇది విపరీతమైన ట్రైనింగ్. గౌతమ్ కృష్ణ ఏవి టెలికాస్ట్ అయిన తర్వాత అది ఏంటి, తండ్రి, తల్లి, గురువు, ఇక్కడ నాకు మీరే బిగ్ బాస్ గురువు. నాకు 2 సీజన్‌లో బాగా చెప్పాల్సినవి, నేర్పాల్సినవి చాలా నేర్చుకున్నా. ఇక్కడ నుంచి నేను లైఫ్‌లోకి వెళ్ళాక ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలిసేలాగా నేర్పారని సాష్టాంగపడి నమస్కారం పెట్టి, అది తప్ప అందులో బూతుందా? అందులో అంత అభ్యంతరకరంగా ట్రోలింగ్ చేయాల్సినంత ఏముందో నాకైతే అర్థం కావట్ల. పైగా ఆయన వస్త్రధారణ మీద పంచె కట్టాడు, టవల్ కట్టాడు. ఇవి కూడా ట్రోలింగ్ చేయాల్సినవేనా? ఆయన విప్పుకొని తిరగట్లేదు కదా! అభ్యంతరకరమైన డ్రెస్సింగ్ చేసుకోవట్లేదు కదా! చక్కగా సంప్రదాయబద్ధమైన డ్రెస్సింగు, అది భారతీయ సనాతన ధర్మం నుంచి వచ్చిన మాదిరిగా సాష్టాంగ నమస్కారం పెట్టి కృతజ్ఞత తెలిపాడు. కృతజ్ఞత తెలపడం కూడా తప్ప, దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తే దీనివల్ల ఏం సాధిస్తారు? మరి మీరేంట్రా నాయన ఉన్నదానికి కానిదానికి అంత ద్వేషం పెంచుకొని ఎట్లా చేస్తున్నారని ఖచ్చితంగా ఆడియన్స్ అనేది బూమరంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఒక స్టేజ్ వరకు ఎళ్ళాల ట్రోలింగ్ అని, అంతటితో ఆపాలి ఇంకా. పైగా ఫైనల్ వీక్ ఇప్పుడు. ఇలాంటి దగ్గర ఇది కరెక్ట్ కాదు. పైగా ఇంకొక మీకు అర్థం కానిది ఏంటంటే, ఒక స్టేట్ కంటెస్టెంట్ ఇంకొక స్టేట్‌లో గెలవడం అంటేనే పెద్ద అదృష్టం అనుకోవాలి, అడ్వాంటేజ్ అనుకోవాలి. దాన్ని మీరు ఇప్పుడు ఈ ఓవర్ ట్రోలింగ్, నెగటివిటీ ఇంకొకళ్ళ మీద స్ప్రెడ్ చేసేసేసి అది బాగా రచ్చ చేసేసి ఉన్నది చెడగొట్టుకునే టైపే ఉన్నారు. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. అలా చెడగొట్టుకుంటారు. చేతిలో మీరు మేలు చేస్తారని పెట్టుకుంటే పీఆర్‌గా మీరు ఆయనకి హాని చేసేటట్టు ఉన్నారు నిఖిల్‌కి గూడా. ఆయనకి పాజిటివిటీ ఓటు తెచ్చుకోవాల్సింది పోయి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. మీరిప్పుడు మొదలుపెట్టారేమో పీఆర్‌లు ఇవన్నీ చేయడాలు ఇవన్నీను. ఈ బిగ్ బాస్ చూడాలి, దీని మీద ఒక ఒపీనియన్ చెప్పుడాలి. 2017 నుంచి నేను మొదలుపెట్టా. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 2, 3, 4, 5 ఇప్పుడు ఈ 7 ఓటీటీని కలుపుకొని.
ఎన్నో చూసా, పిఆర్ టీమ్స్ గురించి కూడా చూసా. ఈ సీజన్లో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పరా, ఈ సీజన్లో కూడా పనిచేసిన వాళ్ళు కూడా కొందరు కంటెస్టెంట్కి చేసిన వాళ్ళు కూడా అయిపోయిందండి, హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం, మా జాబ్ మేము చేసాం, మా డ్యూటీ మేము చేసాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఉన్నారు, వచ్చారు, చాలు, హ్యాపీగా ప్రశాంతంగా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ వర్క్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, అంతే. అట్లాగే ఉండాలి తప్ప ఇంకా 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 సాధించి ఏం చేస్తారు మీరు ఎంత చేసేసి. ఇప్పుడు మీకు ఇంకొక సెన్సిటివ్ టాపిక్స్ రెండు చెబుతా. ఇప్పుడు లాస్ట్ సీజన్లో ప్రశాంత్ విన్నర్, బట్ ఆ విన్నర్ అనే దానికి కూడా చెప్పుకోవాలనే స్థాయిలో స్వయం కృతాపరాధం అని కూడా చెప్పాలి. విపరీతంగా అమర మీద ద్వేషం పెంచేసి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీ విషయం గురించి కూడా కారు కూతలు కూసి నోటుకు వచ్చిన ప్రచారం చేసి బురద జల్లి 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 లాస్ట్కి అది కేసుల వరకు వెళ్ళి తప్పించుకు తిరగడాలు, పారిపోవడాలు, ఫోన్ బ్లాక్లు చేసుకోవడాలు అవసరమా? సో ఈ స్టేజ్లో రెచ్చగొట్ట ధోరణి అస్సలు పనికిరాదు. మీకు కామన్ సెన్స్ అనేది ఉంటే అది ఆలోచించండి. నేను ప్యూర్గా చెబుతానే కదా, ఒక బ్రదర్గా, ఒక సీనియర్గా ఒక అడ్వైజ్ మాత్రమే. తీసుకుంటే తీసుకోండి, లేదా మా ఇష్టం, మేము తోక దొక్కిన తాసులాగా అవుతాం, అలా అయితే ఎలా అయితే మీ కర్మ అంతే. ఇంకెంతకంటే ఎవరు చెప్పలేరు. లాస్ట్ సీజన్ పాప అమర విషయానికి వచ్చేసరికి రన్నర్ అయినా సరే ఆ దశలో అతని గురించి విపరీతంగా ట్రోలింగ్ చేసి రెచ్చగొట్టి నెగిటివ్ కామెంట్ చేస్తే ఏమైంది? పెద్ద లొల్లు అవ్వాలా, పంచాయతీలు అవ్వాలా, గొడవలు అవ్వాలా, అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే పరిగి ఎవడికి వచ్చేది లేదు, పోయేది లేదు, చచ్చేది లేదు. నా సంకల్ నాకు కేసులు చుట్టూ తిరగలేక ఆయన ప్రశాంత్ నేను విన్నరో అని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోయాయి. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో పేరుకే వచ్చింది కప్పు, గెలిచాడు డబ్బు, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అది పాజిటివిటీ వీలైతే స్ప్రెడ్ చేయాలి, 4 ఓట్లు తెచ్చుకోవాలి తప్ప రెచ్చగొట్టేసి ట్రోలింగ్ చేసేసి ద్వేషం పెంచేసి ద్వేషాన్ని పంచుతారా మీరు? అది కాదు కదా చేయాల్సిందే. ఇంకోటి సెన్సిటివ్ టాపిక్ నేను చెప్తున్నది, ఇప్పుడు ఒక చిన్న లాజిక్, ఫస్ట్ నేను చెప్పిన తర్వాత ఈ లాజిక్ విని మీకు ఏం అర్థమైందో ఫస్ట్ మెసేజ్ పెట్టండి, దానికి ఆన్సర్ అయితే చేయండి. ఇప్పుడు తెలుగోడు అని గౌతమ్ ఓట్లు అడుగుతున్నారంటే మరి కన్నడ నుంచి నిఖిల్కి ఏ బేస్ చేసుకుని ఓట్లు అడుగుతున్నారు? మరి ఆయన కన్నడ వాడని కన్నడ స్టేట్ నుంచి, కర్ణాటక నుంచి ఓట్లు తెచ్చుకోవచ్చు. ఆయన కన్నడ అని చెప్పి అక్కడి నుంచి ఓట్లు వస్తాయని ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది, చెబుతా ఉన్నారు, వాళ్ళు అడగొచ్చు. మరి ఈయన తెలుగోడు అంటే తప్పేంటి? ఇది అసలు ఏం లాజిక్ నాకు అర్థం కావట్లే. తెలుగోడు అని కార్డు వాడకూడదంట, ఆయన కన్నడ కార్డు వాడొచ్చా, వాళ్ళు వాడొచ్చా? ఇదేం లాజిక్ నాకు తెలియక అడుగుతున్నా. మరి ఎవరు ప్రాంతీయ అభిమానం కొద్ది ఎవరి లాంగ్వేజ్ని బేస్ చూసుకున్నప్పుడు ఆయనకు వస్తున్నది అదే కదా అడ్వాంటేజ్ అయ్యింది. నేను వీడియోలో చెప్పేది అదే కదా. ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు, వ్యాపారంలో, కష్టమో, కూలో నాలెడ్జ్ చేసుకుంటే 2 చేతుల సంపాదన. భర్త లేకపోతే భార్య ఎవరో ఒకరు చేస్తే 1 చేతి సంపాదన, అంతే కదా. సో ఇక్కడ ఈయనకి 2 స్టేట్స్ నుంచి ఓట్లు పడతాయి, తెలుగు స్టేట్స్ నుంచి, అటు కన్నడ నుంచి. అది లాజిక్ సింపుల్, ఒకటే మాట. ఈయన తెలుగోడు కార్డు వాడేస్తున్నాడు, మరి ఆయన కన్నడ కార్డు వాడచ్చు, ఈయన తెలుగు కార్డు వాడకూడదా? ఇట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మళ్ళీ దానికి వచ్చి ఆ రివ్యూ అట్లా చెప్పాడు, ఈ రివ్యూ అట్లా చెప్పాడు, ఎవరికి అనిపించిన ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తారు. దానికోసం మళ్ళీ చిలువలు పలువలు చేసేసి ఆడియన్స్ని రెచ్చగొట్టేసి కొందరు మరీ యంగ్స్టర్స్ జస్ట్ 18+ ఉంటారు కదా, ఆవేశంతో ఊగిపోయి రెచ్చిపోయి, అప్పుడు చూసాం కదా లాస్ట్ సీజన్, ఈ పైత్యం అంతా పరాకాష్ఠకి చేరిపోయి ఆ బస్సుల మీదకి రాళ్ళు విసిరేసి రచ్చ ఈ ఫినాల వీక్ విన్నింగ్ మూమెంట్స్ దగ్గర పడుతున్న క్షణాల్లో మీకు చేతనైతే వీలైతే 10 ఓట్లు ఎలా పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలని తెలుసుకోండి, నేర్చుకోండి, అది ప్రయత్నం చేయండి, తప్పే లేదు. నేనే చెబుతున్నా కదా సలహాలు, వెళ్ళండి కాలేజీలకు పోయిండి. ఎవరికైనా మీ 5గురు కూడా నేను ఇచ్చే సలహా ఇది, అన్ని కాలేజీలకు పోయిండి, ఆ రైతు బజార్లకు పోకండి, సూపర్ మార్కెట్లకు వెళ్ళండి, ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళండి, రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళండి, క్రౌడ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇగోండి మా కంటెస్టెంట్ నెంబర్ ఇది, మిస్డ్ ఇవ్వండి, లేదా హాట్స్టార్ అంటే ఎట్లా, మీరేం దీనికి సబ్స్క్రిప్షన్ డబ్బులు కూడా అక్కర్లే, మీకు డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చుకొని చేయించుకోండి, లేకపోతే మామూలుగానే చేయించుకోండి. వాళ్ళకి మీకు శక్తినంత చేతనైనంత వరకు శక్తి మేరకు ఏదైనా సమర్పించుకోగలిగితే డబ్బులు తునమా పామ ఇచ్చుకోండి, లేదు రిక్వెస్ట్ అన్నా చేసుకోండి. ఎలా ఎందుకండి ఎంత కష్టపడ్డారండి, ఇలా వచ్చారండి, ఇలా చేశారండి, సో అని చెప్పుకుని చేయించుకోండి. వాళ్ళు షో చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి ఓటేస్తే చాలు కదా, ఓట్లే కదా ఇంపార్టెంట్. సో ఆ ప్రయత్నాలు మానేసి వాడు పంచి కట్టాడు, వీడు టవల కట్టాడు, సాష్టాంగ నమస్కారమే కదా పెట్టాడు, ఇంకేమి బాడీ లాంగ్వేజ్ ఏమో చాలా దారుణంగా అదేంటి అలా బిహేవ్ చేశాడు, ఎలా బిహేవ్, అది కాదు కదా. సో నేను చెప్పేది అది. ఇప్పుడు ఎందుకంటే డిఫరెన్స్ తగ్గిపోయింది చూసారా, మీరు చూడండి వెబ్సైట్స్ కూడా మీరే చూడండి, బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ రిజల్ట్స్ అని కొడితే ఎన్నిట్లో ఎవరిది ఏ పొజిషన్ ఉంది మీరు చూసే నాకు మెసేజ్ పెట్టండి. సో ఎందుకంటే ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదని ఒక సామెత ఉంటుంది, అటు పడుకుంటుంది ఇటు పడుకుంటుంది. సో ఎటైనా జరిగిపోవచ్చు. 2 రోజులు వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకం. మీరు చేయాల్సింది అంతా గౌతమ్ పిఆర్ కావచ్చు, నిఖిల్ పిఆర్ కావచ్చు, ప్రేరణ పిఆర్ కావచ్చు, ఆ నబీల్ అవినాష్ ఎటు లేరు కనుక అఫ్కోర్స్ ఎవరైనా సరే వాళ్ళ కోసం సపోర్ట్ చేసే వాళ్ళని సరే సూట్ కేసులు ఎట్లా 2 సూట్ కేసులు వస్తాయి, వాటి మీద ఫోకస్ ఎట్లా పెట్టాలి తెచ్చుకోవడానికి, ఎందుకంటే కష్టపడ్డారు.
అయితే విన్నర్కి డబ్బులు వస్తాయి, ప్రైజ్ మనీ ఇటు 55 లక్షల వరకు వస్తుంది కనుక అందులో మరి ఎంతో కొంత ఈ సూట్ కేసులు కూడా కోసం ఆఫర్ చేస్తారు. సో అయితే విన్నర్కి డబ్బులు వస్తాయి, లేకపోతే సూట్ కేసు తీసుకునే వాళ్ళకి వస్తాయి, మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమి రావు. సో అయితే అక్కడ దృష్టి పెట్టండి, లేకపోతే ఇక్కడ దృష్టి పెట్టండి. ఏదో వ్రతం చెడ్డ ఫలం దక్కాలన్నట్టుగా ఏదో ఒకటి అది దక్కకి ఇది దక్కకపోతే ఎందుకు? రెండుకి చెడ్డ రేవడైతారా ఏంటి? సో అర్థమవుతుందా? సో నేను చెప్పింది లాజిక్ అనిపిస్తే ఒక వెల్వేషర్గా చెబుతున్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు 2 సూట్ కేసులు వస్తాయి, 5గురు ఉండేటప్పుడు ఆఫర్ చేస్తారు. అరే మన కంటెస్టెంట్కి ఎలాగోలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి మెసేజ్ పెడదాం, ఆ సూట్ కేసు వచ్చినప్పుడు ఎత్తుకొచ్చేమనండి, పర్వాలేదు, మొహమాటం ఏం పడక్కర్లేదు, కష్టపడ్డారు, ఆడుకున్నారు, అర్హులే కాబట్టి అని చెప్పండి. అది లేదు 4th ప్లేస్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఇంత కష్టపడ్డాడు, ఇది లేక అది లేకపోతే ఎందుకు అనేసి ఆ రకంగా తెచ్చుకునేదానికి కూడా ఓట్లు వేయండి. ఎందుకంటే ఆ 4th, 5th, 3rd ఈ 3 పొజిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవినాష్, నబీల్, ప్రేరణ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనే దాన్ని బట్టి కూడా అక్కడ సూట్ కేసు కూడా 5 లక్షల, 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, 25 లక్షలు, ఎన్ని లక్షలు ఆఫర్ చేస్తారో తెలియదు. సో ప్రతి ఓటు ఇంపార్టెంట్. ప్రతి ఓటు ఒక నోటుతో సమానం అనుకోండి. ఆఫ్ కోర్స్ అలా మీకు కొద్దిగా ఊపు రావడానికి నేను అట్లా చెప్తున్నా. ప్రతి ఓటు ఒక నోటుతో ఈక్వల్ అనుకుని అంతలా ఓటు అయితే చేయించుకోండి. అలాగే విన్నర్ మెటీరియల్ కూడా, విన్నర్ ఎవరైనా సరే ఆయనకి ఇప్పుడు ఒక గౌతమ్కి ఒక 40%, 38-40% ఉంటే ఆయనకి 45-47%, కేవలం 6-7% డిఫరెన్స్ ఉంది అంతే. సో ఇంకా ఆ డిఫరెన్స్ తగ్గిపోకుండా కాపాడుకుంటూ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఆయన ఓట్లు పెంచడానికి, గౌతమ్ ఫ్యాన్స్ అందరూ ఈయన ఓట్లు పెంచడానికి, ఎవరు పిఆర్ వాళ్ళు ఒకటే ఫోకస్ అండి, క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి, పట్టుమని 10 ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి. ఇది తప్ప లేనిపోని పైత్యాలన్నీ ప్రదర్శించేసి గెలిచినా ఒక సాటిస్ఫాక్షన్ లేక నేను గెలిచాను అని గర్వంగా సంతోషంగా చెప్పుకోలేక లాస్ట్ సీజనే మీకు ఎగ్జాంపుల్. నేను విన్నర్ అని చెప్పుకొని రొమ్మిరుచుకొని తిరగలేక, ఎందుకంటే అంత పెంట చేశారు. ఎంత పెంట చేశారో అంత చేశారు. ఒక్కసారి కావలిస్తే ఆ పాత వీడియోలకు కూడా వెళ్ళండి, చాలామంది అవి కూడా డిలీట్లు చేసుకునే పరిస్థితి అయిపోయాయి. సో అన్నీ చూసుకుని కాస్త విజ్ఞత, విచక్షణ అన్నీ పెట్టుకుని ఆలోచించి ఆచితూచి స్పందించండి. అంతే తప్ప అయిన దానికి కాని దానికి మనకి ఏది అగ్రిమెంట్ అంటే ఎంతవరకు అగ్రిమెంట్ నేను చెప్పే కదా. ఈ సీజన్లో వచ్చిన చాలామంది హ్యాపీగా మా ప్రయత్నం మేము చేస్తాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అయిపోయింది, ప్రశాంతం, అంతే. అంతకు మించి ఇంకా వచ్చే ఏడాది వరకు కాదు కదా మీ అగ్రిమెంట్. ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది కూడా పాజిటివిటీ పెంచడానికి, పక్కడి మీద బురద జల్లడానికి కాదు. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ పిఆర్కైనా మీరు మీ కంటెస్టెంట్ అనుకున్నవాడికి ఓట్లు 10 ఎలా తేవాలనేది మీ ఫస్ట్ ప్రాథమిక సూత్రం మీ ప్రొఫెషన్లో. పక్కడి మీద బురద జల్లడం కాదు. ఫస్ట్ బురద జల్లితే 4 ఓట్లు పడవు. మీ వాళ్ళు కనెక్ట్ అయితే ఏదో సెంటిమెంటో, ఎమోషనల్గానో, లేకపోతే రైవలరీ ఉందనో, ఫైర్ ఉందనో, అది ఉందో ఇది ఉందో ఏదో ఒకటి పాజిటివిటీ చెప్పుకొని అది తెచ్చుకోవాలి. ఆ పని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇవాళ రేపు నైట్తో కనుక. సో మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.